వెల్కమ్ టు డాక్టర్ రోషన్ సౌమ్య కేర్. నర్వ్ వీక్నెస్, నరాల బలహీనత చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఒక వయసు రాగానే నరాలన్నీ కూడా చాలా వీక్గా అయిపోతూ ఉండడం మనం చూస్తాం. కాళ్ళు లాగుతున్నాయంటారు, చేతులు లాగుతున్నాయని, మెడ నరాలు లాగుతున్నాయని, బాడీ అంతా చాలా నీరసంగా ఉందని, అలానే కాళ్ళు చేతులు తిమ్మిరులు ఎక్కుతున్నాయి, ఒక పొజిషన్లో ఎక్కువసేపు కూర్చున్నట్లయితే ఇమీడియట్గా తిమ్మిరులు ఎక్కుతున్నాయని, కాళ్ళు విపరీతంగా లాగుతున్నాయని, ఇటువంటి సిమ్టమ్స్ అన్నీ కూడా మనం ఈ నర్వ్ వీక్నెస్లో చూస్తుంటాం. దీంతోపాటు కళ్ళు లాగుతున్నట్టు అనిపించడము, అలానే కళ్ళు ఈజీగా స్ట్రెయిన్ అవుతూ ఉండడము, తలనరాలు లాగుతూ ఉండడము, ఇవన్నీ కూడా నర్వస్ వీక్నెస్ కింద మనం చెప్తూ ఉంటాం. యూజువల్లీ దీనికి మెడిసిన్స్ ఏం చెప్తాము, ఫస్ట్ నర్వ్స్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే అన్నిటికంటే ముందు వైటమిన్ బి కాంబినేషన్లో వచ్చే సప్లిమెంట్స్ తీసుకోమని చెప్తూ ఉంటారు. నేనైతే డైట్లో మనం ఏ రకంగా దాన్ని సప్లిమెంట్ తీసుకోవచ్చు అనే దాన్ని మనం తీసుకోమని చెప్తూ ఉంటాను. వైటమిన్ బి అనేది ఎస్పెషల్లీ హోల్ గ్రెయిన్స్లో ఎక్కువగా ఉంటుంది. అంటే మనకి దినుసులు ఏవైతే ఉంటాయి, పప్పు దినుసులు, అలాగే గ్రెయిన్స్లో వాటిల్లో కూడా మనకి పూర్తిగా ఎస్పెషల్లీ దానిపైన ఉండే తొక్క, ఇప్పుడు బఠానీ ఉందనుకోండి, గ్రీన్ పీస్ పైన ఉండే ఆ లేయర్ ఏదైతే ఉంటుందో ఆ లేయర్లో చాలా వరకు మనకి వైటమిన్ బి ఉంటుంది. హోల్ గ్రెయిన్స్ ఏవైతే తొక్కతో కూడిన గ్రెయిన్స్ ఉంటాయో వాటన్నిటిలో కూడా వైటమిన్ బి అనేది పుష్కలంగా ఉంటుంది. అలాగే కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో కూడా ఎక్కువగా ఉంటుంది. ఫ్లాక్స్ సీడ్స్లో, అలాగే చియా సీడ్స్లో, ఇటువంటి అన్నిట్లో డ్రై ఫ్రూట్స్లో మనకి ఈ వైటమిన్ బి అనేది పుష్కలంగా ఉంటుంది. అలాగే కొన్ని ఫార్టిఫైడ్ ఫుడ్స్ అంటాం, అంటే ఏవైతే మనకి బయట దొరికే ఫుడ్ ఐటమ్స్లో వాటిల్లో కొంత ఫార్టిఫికేషన్ జరుగుతుంది, అంటే అందులో ఈ వైటమిన్ బి అనేది అందులో యాడ్ చేస్తూ ఉంటారు. అటువంటి వాటిల్లో కూడా మనకి వైటమిన్ బి అనేది దొరుకుతూ ఉంటుంది. నాన్ వెజ్లో అయితే ఆల్మోస్ట్ వైటమిన్ బి అనేది మాంసాహారాల్లో ప్రతి ఫుడ్లో కూడా ఈజీగా దొరికే ఆహారం. ఇక మనం డైట్ గురించి మాట్లాడుకున్నాం. నర్వ్స్కి వైటమిన్ బి అనేది ఎంత ఇంపార్టెంటో మనం చూసుకున్నాం. ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక ఏమవుతుందంటే మనం బాడీకి ఎంత వైటమిన్ బి సప్లిమెంట్స్ ఇచ్చినా కూడా మన ఇంటెస్టైన్స్ ద్వారా ఆల్రెడీ అన్నీ వీక్ అవుతూ ఉంటాయి కాబట్టి అబ్జార్ప్షన్ అనేది సరిగ్గా జరగదు. ఎప్పుడైతే అబ్జార్ప్షన్ సరిగ్గా జరగదో మనం ఎన్ని సప్లిమెంట్స్ ఇస్తున్నా, లేకపోతే మనము ఫుడ్లో ఎంత ఇస్తున్నా కూడా అది బాడీకి అబ్జార్బ్ అవ్వక ఎంత ఇచ్చినా కూడా మనకి ఎటువంటి గుణం కూడా కనిపించదు. ఈ నరాల బలహీనత అనేది మనం చూస్తూనే ఉంటాం. ఎస్పెషల్లీ ఒక వయసు పడిన వాళ్ళల్లో, అంటే ఒక 50 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాలు దాటుతున్న వాళ్ళల్లో ఎక్కువగా ఈ నర్వ్ వీక్నెస్ అనేవి మనం చూస్తూ ఉంటాం. వీళ్ళందరి కోసం హోమియోలో క్యాలిఫాస్ 6X అనే పొటెన్సీలో మనకి ట్యాబ్లెట్స్ దొరుకుతాయి. అది ట్యాబ్లెట్ ఫామ్లో ఉంటుంది. దీన్ని బయోకెమిక్ సాల్ట్ అంటాం. అది మనకి హోమియో స్టోర్స్లో దొరుకుతుంది. అది ఒక స్మాల్ బాటిల్ తీసుకుంటే ఎవ్రీడే మార్నింగ్ 3, ఆఫ్టర్నూన్ 3, నైట్ 3 ఇలా 3 పూట్ల 3 ట్యాబ్లెట్లు చొప్పున తీసుకోండి. అలా ఒక 3 నెలలు వాడి స్టాప్ చేయండి. మీ నర్వ్ వీక్నెస్ అనేది పూర్తి కంట్రోల్లోకి వస్తుంది. నర్వ్స్ చాలా రీజ్యూవినేట్ అవుతాయి, చాలా స్ట్రాంగ్ అవుతుంది. మీకున్న వీక్నెస్లు, తర్వాత ఈ టింగ్లింగ్ సెన్సేషను, నమ్నెస్, తర్వాత క్రాంప్స్ రావడము, ఇటువంటివన్నీ కూడా పూర్తిగా కంట్రోల్లోకి వస్తాయి. సో ఏమాత్రం మీకు నర్వ్ వీక్నెస్ ఉన్నా కంగారు పడాల్సిన అవసరం లేదు. క్యాలిఫాస్ అనే మెడిసిన్ చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. For more videos, please subscribe this channel.